దర్శనాన్ని చిదిమేసే మొదటి కారణం ఏం తెలుసా అండి? తిండి. ఈరోజు అట్లుంది బ్రదర్, తిండి తినొద్దా అని. తగు మోతాదులో తినడం తప్పులేదు, తగు మోతాదులో తినడం తప్పులేదు. సామెతలు 23 జ్ఞాని సొలొమోను అంటాడు 20:21 20:21 తిండిలో కూడా ఒక డిగ్రీ దాటితే ఇంకో టైటిల్ వస్తుందంట. అందరం కలిసి ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. 21 తాగుబోతులను తిండిపోతులను. నువ్వు తింటే తప్పు లేదు, కానీ తిండిపోతులాగా తినొద్దు. సటిల్ డిఫరెన్స్ ఉంది రెండిట్లో. తిండి వేరు, తిండిపోతు వేరు. తిండిపోతులను తాగుబోతులను ఏమవుతారు? దరిద్రులు అగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగు. మొదటికి వినండి, తాగుబోతులు ప్లస్ తిండిపోతులు. అందుకొరకు మొదటి పాయింట్ కంచము. మొదటి పాయింట్ ఏంటంటే తిండిపోతులు ఏమవుతారట? దరిద్రులు అవుతారు. నువ్వు దరిద్రులు కావాలంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని వస్తుంది. ఏదండి? తిండి. తిండిపోతు వచ్చి ఏమంటుంది తెలుసా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, త్వరలో ఏం కావాలి మనకు? నేను దరిద్రులుగా చేయడానికి నేను వస్తున్నాను నీ జీవితంలోకి అంటది. బీ కేర్ఫుల్. మనము బ్రతకడానికి తినాలి, కానీ తినడానికి బ్రతకొద్దు. డిఫరెన్స్ చాలా ఉంది. బ్రతకడానికి తినాలి, కానీ తినడానికే పుట్టాం, తినడానికే కష్టపడుతున్నాం. తిండే మా దేవుడు అని ఫిలిప్పీ 3:19 ఏమని రాస్తుంది చూడండి. ఫిలిపియన్స్ 3:19. కొంతమంది ఉన్నారంట బ్యాచ్, వారికి దేవుడు లేడ్ అంటారంట, యేసుప్రభు అంటే లేడ్ అంటారంట. మరి ఏముంది అంటారంట? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు. ఎవరు దేవుడు అంటండి? కడుపే వారికి దేవుడు, కడుపే దేవుడు. తిండి తిండి తిండి. సమూయేలేమో దర్శనం చూస్తున్నాడు. సమూయేలు పక్కన వాస్తవంగా దర్శనం చూడాల్సింది ఏలీ కుమారులు. 1 సమూయేలు 2:15 ఏం చేస్తున్నారు వాళ్ళు? దర్శనం ఎందుకు చిదిమేయబడిందండి? దర్శనం ఎందుకు మందగిలింది? ఎందుకు దేవుని దర్శనము మూగబోయింది? 1 సమూయేలు 2:15 2:15 క్విక్లీ. 1 సమూయేలు 2:15 అందరం కలిసి చూద్దాం. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వారితో యాజకునికి వండించుటకై మాంసమిమ్మో. ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్దకు తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలని చెప్పువచ్చును. వచ్చి అంటున్నారు మాంసం కావాలి, మాంసం కావాలి, మాంసం కావాలి, ఉడకబెట్టక ముందే కావాలి, బలి అర్పణ కాకుండా కావాలి, కొవ్వును వధించక ముందే కావాలి అని చెప్పి మాంసాపేక్షలు అయిపోయారు ఏలీ కుమారులు, యాజకులు, ఆ బృందం అంతా. దర్శనం ఏమైందండి? సమాధి అయిపోయింది. బీ కేర్ఫుల్. ఈరోజు ప్రస్తుతం మనకున్న బిగ్గెస్ట్ టెంప్టేషన్ ఏంటండి? తిండి. సమృద్ధిగా దొరుకుతుంది. స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్ చేస్తే వచ్చి ఇంట్లో పడతాయి 5 నిమిషాలు. 23 సామెతలు 2:2 ఒక ప్రభు అంటున్నాడు, నీకు అట్లాంటి శోధన ఉంటే 23:2 23:2 సామెతలు 23:2 నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. దేని కత్తి పెట్టుకోవాలా? రేపటి నుంచి తిండి తినాలి. తిండి తినాలని ఆశ ఉంటే తినండి, తినొచ్చు, కానీ తిండిపోతుల్లాగా తినొద్దు. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు ఏం పెట్టుకోవాలా? కత్తి పెట్టుకో. నీ గొంతుకు కత్తి పెట్టుకోకపోతే తర్వాత నీ శరీరంలో కత్తి కోస్తారు. జాగ్రత్త, డాక్టర్లు కోస్తారు. అప్పుడు సగం రోగాలు దేనికి వస్తాయండి? త్వరగా చెప్పండి. తినే మోతాదులో తింటే తప్పులేదు. కష్టపడేది ఇంత, తినేది ఇంత. సప్లై డిమాండ్ రేషియో ఎట్ట తట్టుకుంటుందండి శరీరం. ఎక్కడెక్కడ స్టోర్ చేసుకోవడం ప్రయత్నిస్తుంది. లేనిపోని రోగాలన్నీ వస్తాయి. దాని తర్వాత ప్రభువా ఇది నీ అన్యాయం కాదనైనా అంటే దేవుడేమన్నాడు ముందే? జాగ్రత్త, బ్రతకడానికి కొరకు తిను, కానీ తిండి కొరకే దయచేసి బ్రతకొద్దు అని స్పష్టంగా దేవుడు చెప్పాడు. అందుకో ప్రభు అన్నాడు 1 కొరింథీ 10:30 నువ్వు భోజనం చేసినను పానం చేసినను సమస్తము ఎటు చెప్పండి? దేవుని మహిమ కొరకే చేయాలి. ఇంత తిండిపోతలం అయిపోయిన మన దినాలంటే మీటింగ్ పెడితే ఏముండాలా? ఈటింగ్ ఉండాలా. దేని పెడితే? మీటింగ్ పెడితే ఈటింగ్ ఉండాలా. అది ఈటింగ్ సాంబార్ అన్నమా? తూచ్, ముక్కలేంది, ముద్ద దిగదు. ఏమైపోయిందో లైఫ్ టెంపుల్ అంతా చెత్తగా అయిపోయింది.
ఆరంభంలో బిర్యానీతో స్టార్ట్ చేశారు, లైటర్ వేన్, రాను లాస్ట్కి సాంబార్ అన్న, మొత్తానికి లాస్ట్కి మొన్న అయితే ఏమీ పెట్టకుండా పంపించారు. ఇది అన్యాయం కదా అంటే ప్రభు అంటున్నాడు, విజన్ పెరిగే కొద్ది అర్థమైనలోకి అర్థమైనంత. చాలాసార్లు మన జీవితంలో గాడ్ సమ్టైమ్స్ వాంట్స్ అస్ టు కీప్ ఎన్ ఐ ఆన్ అవర్ ఫుడ్. ప్రస్తుతం దయచేసి జాగ్రత్త, ఏది పడుతుంది ఎట్లా పడుతుంది. చూడండి, పెట్రోల్ వెహికల్లో డీజిల్ వస్తే ఏమవుతుంది? సరే, డీజిల్ ట్యాంక్లో పెట్రోల్ వస్తే ఏమవుతుంది? ఉత్త పాడవుతుందా? దాన్ని ఏమంటారు కదా. మీరు ట్రై చేయండి ఈరోజు ఎగ్జాంపుల్ కొరకు. పెట్రోల్ పోసే బండిలో డీజిల్ పోస్తే ఎంత దరిద్రమో, దీని కొరకు దేవుడు ఒక నియమావళి పెట్టాడు. ఇది ఎవరి శరీరం? ఇది నా శరీరం అంటారేంది? పరిశుద్ధాత్మ దేవుని ఆలయం. దానికి ఏది పడితే అది వేస్తే, ఏది పడితే అది తాగితే, ఏది పడితే లోపలేస్తే అది తట్టుకోవాలా, చచ్చిపోవాలా? వెహికల్కి ప్రాణం లేని జీవికే అంత సీరియస్నెస్ ఇస్తావు, మరి కడుపులో ఏ చెత్త పడితే చెత్త వేసుకుంటావా? అందుకో ప్రభు జ్ఞాపకం చేస్తూ, ఏంది బ్రదర్ సడన్గా మీరు ఈరోజు డైటీషియన్ అయ్యారంటే, దేవుని వాక్యం చెప్తున్నా. తిండిపోతులు ఏమవుతారంటే దరిద్రులు అవుతారు, తాగుబోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. బెస్ట్ ఫ్రెండ్ పేదరికానికి ఏదండి? తిండితనమే, తాగుబోతనమే. రెండో మాట చూస్తాం.